హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆఫీస్లో ఆనంది, ఆదిత్య, సునంద అందరూ కూర్చొని డిజైన్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. అమ్మ ఆనంది, ఫైనల్ కాంపిటీషన్కి వెళ్ళడానికి నీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి అని అడుగుతాడు శశికాంత్. ఇక ఆనంది లేచి నిలబడి, నా కాడ డిజైన్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. మీకు అందరికీ ఒకసారి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం మార్కెట్లోకి ఎట్లా వెళ్ళబోతున్నాం, జడ్జెస్ని ఎట్లా ఇంప్రెస్ చేయబోతున్నామో, ఈ స్టాండర్డ్స్ని ఎట్లా కాపాడబోతున్నామో అన్నీ నేను చెప్పబోతున్నాను. మనం నష్టపోకూడదు, గట్లని ఇబ్బంది పడకూడదు అని చెప్తూ ఉంటుంది ఆనంది. కానీ తనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందరూ తనని గమనిస్తారు. ఏమైంది అని. ఆనంది, ఏమైందమ్మా అని అడుగుతాడు శశికాంత్. ఊర్వశి ఆనంది పక్కనే ఉంటుంది. అదే అవకాశంగా తీసుకొని ఆనందిని సీట్లో కూర్చోబెట్టి తను లేచి నిలబడుతుంది డిజైన్స్ గురించి వివరించడానికి. మరి ఆనందికి ఏమై ఉంటుంది? తను ప్రెగ్నెంట్ అయి ఉంటుందా, లేదా ఊర్వశి తన డిజైన్స్ ప్రజెంటేషన్ చేయాలని ప్లాన్ చేసి ఆనందికి కళ్ళు తిరిగేలా చేసిందా? తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.